హలో అండి. ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళు కాశీ నుండి వచ్చారు. చూడండి, వాళ్ళ మనవడు కొడుకు అయితే రిసీవ్ చేసుకుంటున్నారు. మనవడు వాళ్ళ నానిని లోపలికి తీసుకొస్తున్నాడండి. కాశీ ప్రయాణం తరువాత కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లించుకొని లోపలికి తీసుకెళ్లాలంట. చూడండి, కాళ్ళు కడగటానికైతే 2 బొచ్చెలను పెట్టారు. ఆ బొచ్చెలో వాళ్ళు నిలబడి ఒకరు నీళ్లు పోస్తూ ఉంటే ఇంకొకళ్ళు కడిగారు. ఇలా ఎందుకు కడగాలి అని అడిగితే, కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళు కాళ్ళు కడిగి వాళ్ళు తెచ్చిన గంగాజలం నెత్తిని జల్లించుకుంటే పుణ్యం వస్తుంది అని అన్నారు. చూడండి, మోనీష్ అయితే మా నాని కాళ్ళు నేనే కడుగుతానని కడిగేసేస్తున్నాడు. వాళ్ళు కాళ్ళు కడగటం అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన గంగాజలంని ఇలా నెత్తిని చల్లుతున్నారు. ఫస్ట్ అయితే కొడుకు కోడలు కాళ్ళు కడగాలంట. వాళ్ళు కడగటం అయిపోయింది. ఇప్పుడు నేను మా పిల్లలు కూడా కాళ్ళు కడిగి గంగాజలం అయితే జల్లించుకున్నాము. ఇంకా అందరూ కాళ్ళు కడగటం అయిపోయింది. లోపలికైతే వచ్చారు. మోనీష్ కోసం అయితే వాళ్ళ నానమ్మ చాలా బొమ్మలు తీసుకొచ్చింది. వాటితోటి ఆడుకుంటున్నాడు. క్షేమంగా కాశీ ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఆడపిల్లలు బట్టలు పెట్టాలంట. అందుకని నేను మా మేనత్త అయితే బట్టలు పెట్టాము. మా మేనత్త పెట్టింది ఫస్ట్, తర్వాత నేను కూడా మా అమ్మకి నాన్నకి బట్టలు పెట్టాను. బట్టలు పెట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు అమ్మ వాళ్ళు కూడా దేవుడికి అయితే నైవేద్యం పెట్టుకొని కాశీ నుండి తీసుకొచ్చిన దేవుడి వస్తువులన్నీ పెట్టి పొంగల్ చేసి కొబ్బరికాయ కొట్టి చుట్టుపక్కల ఉన్న నలుగురికి భోజనాలు పెట్టి తాంబూలం అయితే పెట్టారు. మీలో ఎవరన్నా కాశీ వెళ్ళారా? కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.